విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్లో ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్లకు మద్దతుగా కేశినేని శ్వేత ప్రచారం నిర్వహించారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఏపీ ఎన్నికల్లో కొంతమంది పనిచేస్తున్నారని, కూటమి నాయకులు స్కామర్లు, లాబింగ్ చేసేవారని ఎన్నికల్లో దింపారని శ్వేత అన్నారు. 5 ఏళ్లు పాలించిన వైఎస్ జగన్ 50 ఏళ్ల అభివృద్ధి చేసి చూపించారని, మరోసారి జగన్మోహన్ రెడ్డినే గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని శ్వేత తెలిపారు. కేశినేని నాని ఆసిఫ్ల విజయం ఇప్పటికే ఖాయమైపోయిందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 48వ డివిజన్ మన డివిజన్ ఇన్ఛార్జ్ పెద్దబాబు గారితో, అలాగే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మన కిషోర్ గారు, జగ్గు గారు, మేరాజ్ భాయ్ వీళ్ళందరూ కూడా మాతో కలిపి ఆసిఫ్ గారి అలాగే కేశినేని నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ గడప గడప పాదయాత్రకి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ డివిజన్లో ఒక ప్రత్యేకత మీరు చూసుకుంటే మొత్తం కొండపై దాకా కూడా ఒక వాటర్ ట్యాంకు పెట్టి ఏ ఇంటికి కూడా వాటర్ సమస్య లేకుండా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెద్దబాబు గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ప్రతి మెట్టు కూడా ప్రతి రోడ్డు చేయడం జరిగింది. ఎంపీ నిధుల ద్వారా కూడా 40 లక్షలు పెట్టి ఇక్కడ రోడ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ప్రజలే ఈరోజు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు చాలా ఇన్నాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే నాని గారి ఆధ్వర్యంలో కూడా మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అలాగే సంక్షేమ పథకాలు కూడా జగనన్న మాకు ఇంటి దాకా పంపిస్తున్నారు. మాకు వీళ్ళు తప్ప మాకు ఇంకెవరు వద్దు అని ప్రజలే తెలియజేస్తున్నారు. ఈరోజు జగనన్నను గెలిపించుకోవడం, అలాగే కేశినేని నాని గారిని, ఆసిఫ్ గారిని గెలిపించుకోవడం మా బాధ్యత అని ఈరోజు ప్రజలే ముందుకొచ్చి తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. एमपी साहब के बच्चे